ఈ రోజు మనం ఈ వీడియోలో సీక్రెట్ స్ట్రాటజీస్ టు బిల్డ్ యువర్ బ్రాండ్. ఈ రోజుల్లో ఏదైనా ఒక వస్తువుని బ్రాండ్ లాగా బిల్డ్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి స్మాల్ బిజినెసెస్ పరిస్థితి ఏంటి? మన బిజినెస్ యొక్క బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడం కోసం స్మాల్ బిజినెస్ ఓనర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లారిటీ ఆఫ్ డెఫినేషన్. మనం మార్కెట్లో దేనికోసం అయితే ఉన్నామో, మన ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ ద్వారా బ్రాండింగ్ చేస్తున్న వాళ్ళ ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్స్కి క్వాలిటీ ఏం తేడా ఉందా అనేది మనం చూసుకోవాలి. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, కన్సిస్టెన్సీ ఆఫ్ రెప్యుటేషన్. మన యొక్క ప్రోడక్ట్ ద్వారా ఎప్పటికప్పుడు కస్టమర్స్కి దగ్గర అవ్వడం, ఎక్కువ మంది కస్టమర్స్ని రీచ్ అవ్వడం, మన ప్రోడక్ట్ ద్వారా మన సర్వీస్ ద్వారా కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకుండడం వల్ల కూడా మన బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.